ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? టాక్సిక్ సినిమా దీని కలెక్షన్స్ డే 1 కలెక్షన్ మనం చేసినాం, ఇంకా ఆపేద్దాం అనుకున్నాం. ఇక ఎందుకులే డే 2 గురించి డే 3 గురించి ఇదంతా సోది డిస్కషన్ అవసరం లేదు, ఆ సినిమా ఆల్రెడీ వాష్ అవుట్ అయిపోతుంది అని చెప్పి నేను అనుకున్నా. కాకపోతే కొంతమంది కన్నడ వాళ్ళు వచ్చేసి మన ఛానల్ నేమ్ కింద ఉండొచ్చు, మీమ్స్లో ఉండొచ్చు, ట్విట్టర్లో ఉండొచ్చు, మన తెలుగు సినిమాలు తిడుతున్నారనమాట. వాళ్ళు ఏమని వార్నింగ్ ఇస్తున్నారంటే, మీరు కావాలండి లైక్ వాళ్ళు ఏం చెప్తున్నారో చెప్తా చూడండి. బాలీవుడ్లో పాజిటివ్ టాక్ నడుస్తుందంట టాక్సిక్ సినిమాకి. నాకు తెలియకుండా బాలీవుడ్లో ఎక్కడ పాజిటివ్ టాక్ నడుస్తుందో నాకైతే తెలియదు. బాలీవుడ్ ఆడియన్స్ అయితే హెడ్ఏక్ మూవీ అనేటటువంటిది మొత్తం కంటంతో తెలియజేస్తున్నారు, బయటకు వచ్చి మరీ రివ్యూ ఇస్తున్నారు వేస్ట్ మూవీ అని. దాంట్లో డౌటే లేదు. తమిళ్లో పాజిటివ్ నడుస్తుందంట. తమిళ్లో ఆడ పాజిటివ్ ఉందిరా బాబు, తమిళ్ కన్నా ఎక్కువ కలెక్షన్స్ ఇచ్చింది తెలుగు వాళ్ళే కదా. తమిళ్లో పాజిటివ్ నడుస్తుందంట, కన్నడలో పాజిటివ్ నడుస్తుందంట, మలయాళంలో పాజిటివ్ నడుస్తుందంట. సో హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం ఈ 4 లాంగ్వేజ్లో భయంకరమైనటువంటి పాజిటివ్ నడుస్తుందంట. కానీ వన్ అండ్ ఓన్లీ తెలుగులో టాలీవుడ్లో చూసుకున్నట్లయితే నెగిటివ్ అయితే నడుస్తుందంట. సో ఇప్పుడు మీరు మా టాక్సిక్ సినిమాకి, మా హీరో సినిమాకి నెగిటివ్ చేశారు కదా, నెక్స్ట్ మీ దగ్గర నుండి వారణాసి అనేటటువంటి సినిమా వస్తుంది, దానికి మేము భయంకరమైనటువంటి నెగిటివ్ చేస్తాం అనేటటువంటి కామెంట్లు అనేటటువంటి పోస్టు వాళ్ళైతే మరీ వేసేస్తున్నారు, బాగా మితిమేరుతున్నారు. నాకెందుకు వచ్చి కూడా కామెంట్ చేస్తున్నారు భయ్యా, నాకైతే ఆశ్చర్యం కలిగింది. సో వాటన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో మొత్తం చూడండి, మీకైతే మస్తు క్లారిటీ వస్తుంది అనమాట. ఫస్ట్ టాక్సిక్ సినిమా చూసుకున్నట్లయితే డే 1 140 కోట్లు వసూలు చేసింది. దాంట్లో 55 కోట్ల దాకా హిందీ నుండి వచ్చాయి, 16 కోట్ల దాకా మన తెలుగు నుండి వచ్చాయి, 22 కోట్ల దాకా మన కన్నడ నుండి వచ్చాయి. సో వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఎవరు కూడా అంత కలెక్షన్స్ ఇలా. మన మలయాళం వాళ్ళు చూసుకున్నట్లయితే పట్టుమని 2 కోట్లు కూడా లేదు, అండ్ తమిళలో చూసుకున్నట్లయితే పట్టుమని 10 కోట్లు కూడా లేదు. ఎక్కువ కలెక్షన్స్ ఇచ్చింది మన తెలుగు వాళ్ళు, ఎక్కువ కలెక్షన్స్ ఎక్కువ డబ్బులు పెట్టిందే ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళు అనమాట. కానీ వీళ్ళకి మన వాళ్ళంటే రెస్పెక్ట్ లేదు. మన వారణాసి సినిమాకి వీళ్ళు నెగిటివ్ చేస్తామంటున్నారు కదా, చెప్తా చూడండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే బాహుబలి అనేటటువంటి సినిమా, బాహుబలి ది కంక్లూజన్ పార్ట్ 2 ఏదైతే ఉందో కన్నడ ఇండస్ట్రీ నుండి సంపాదించుకుంది అక్షరాల 120 కోట్ల గ్రాస్. గుర్తుంచుకోండి, 120 కోట్ల గ్రాసు. అండ్ RRR మూవీ అదే కన్నడ ఇండస్ట్రీ నుండి సంపాదించింది 76 కోట్ల గ్రాస్. ఇది కూడా గుర్తుంచుకోండి. అయితే కామెంట్ చేస్తున్నారు, ఎవరైతే అంటున్నారు కదా మీ తెలుగు సినిమా మేము ఆడనియో, మీ తెలుగు సినిమాని మేము బయోకాట్ చేస్తామని చెప్పి అంటున్నారు కదా, వాళ్ళకే అయితే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నా, గుర్తుంచుకోండి. సో మన వాళ్ళకి వాళ్ళు ఇచ్చింది. కానీ మనం KGF Chapter 2కి ఎంత కలెక్షన్స్ ఇచ్చామో తెలుసా? చూసారా, ఎంత కలెక్షన్స్ ఇచ్చాం? దాదాపు 100 కోట్ల కన్నా ఎక్కువగానే, ఆల్మోస్ట్ 200 కోట్ల దగ్గరగా అయితే 2 తెలుగు రాష్ట్రాల నుండి మనమైతే KGF Chapter 2కి ఇవ్వడం జరిగింది. కాంతారాకి ఎంత కలెక్షన్స్ ఇచ్చాం? కాంతారా ఓవరాల్గా వసూలు చేసింది 400 కోట్లు అయితే దాంట్లో ఆల్మోస్ట్ 30% కలెక్షన్స్ మనమే ఇచ్చాం. కాంతారా Chapter 1, Chapter 2 ఆల్మోస్ట్ 700 కోట్లు వసూలు చేస్తే దాంట్లో కూడా ఆల్మోస్ట్ 30% మనమే కలెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనం వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళ దగ్గర ఉన్న బిగ్గెస్ట్ సినిమాలు 2, ఒకటి KGF Chapter 2, ఇంకోటి కాంతారా Chapter 1, కాంతారా Chapter 2. అంటే Chapter 1, Chapter 2, కాంతారా 1 and 2 అదైతే ఒకటే అని చెప్పి మీరైతే అనుకోండి. ఈ 3 సినిమాలే వాళ్ళ దగ్గర బిగ్గెస్ట్ ఉన్నాయి, బిగ్గెస్ట్ కలెక్షన్స్ కొట్టినటువంటి సినిమాలు. అందులో 1000 కోట్లు కొట్టింది లింగులు ఇట్టుకొని ఒకటే, అది KGF Chapter 2. దానికి ఎక్కువ కలెక్షన్స్ ఎవడిచ్చిండ్రా అంటే తెలుగు రాష్ట్రాల నుండి భయంకరమైనటువంటి కలెక్షన్స్ వచ్చాయి. వేరే స్టేట్స్ కన్నా మనమే ఎక్కువ కలెక్షన్స్ ఇచ్చాం. ఇది వీళ్ళ కాన్రాట్లా. అరే KGFకి బ్రహ్మరథం పట్టింది తెలుగు ఆడియన్సే, KGF Chapter 2కి బ్రహ్మరథం పట్టింది తెలుగు ఆడియన్సే, కాంతారాకి బ్రహ్మరథం పట్టింది కూడా తెలుగు ఆడియన్సే, కాంతారా Chapter 1కి బ్రహ్మరథం పట్టింది కూడా తెలుగు ఆడియన్సే. ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యి ఏదో సినిమా బాగుందంటే ఆల్మోస్ట్ బాగుంది అని చెప్పి నెత్తెన పెట్టుకుంది తెలుగు ఆడియన్సే. సినిమా బాగలేదు అని అంటే వాళ్ళకి నొప్పి ఉంటుంది. ఇప్పుడు ఎలాగేసుకొని వెళ్ళిన మార్నింగ్ 6 గంటలకు, నేను మార్నింగ్ 6 గంటలకి 500 రూపాయల టికెట్లు 3 తీసుకొని 1500 ఖర్చు చేసి వెళ్ళి థియేటర్లో కూర్చుంటే నన్ను సాటిస్ఫై చేయకపోగా నాకు టార్చర్ పెట్టించి నాకు తలకే నొప్పి తెప్పిస్తే నాకు కోపం రాదా? నాకే కోపం వచ్చినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది కదా, ఆ కోపంతోనే మాట్లాడతారు. ఓకే, మా కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చినటువంటి హీరో అని చెప్పి మీరు ఏడుస్తున్నారు అని చెప్పి మీరు అనొచ్చు, దాంట్లో తప్పులేదు. మరి అలా ఏడ్చే వాళ్ళైతే KGF Chapter 1కి KGF Chapter 2కి బ్రహ్మరథం ఎవడబట్టిండు అనేటటువంటిది నేనైతే మిమ్మల్ని మొత్తం కంఠంతో అడిగేటటువంటి ప్రయత్నం చేస్తాను. అదైతే అర్థం చేసుకోండి, అడ్డదిడ్డంగా మాట్లాడమాకండి. ఏమంటున్నారు, వారణాసి సినిమా కంట వాళ్ళంట కలెక్షన్స్ ఇయ్యరంట. వారణాసి సినిమా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 50 భాషల్లో రిలీజ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, 50 భాషల్లో రిలీజ్ అవుతుంది, 129 దేశాల్లో రిలీజ్ అవుతుంది. ఒక్క లాంగ్వేజ్లో రిలీజ్ కాకపోతే 49 లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి ఓచుకోత అయితే కోసింది. ఒకవేళ మీరిస్తే మా ప్రభాస్ అన్న ఆ రెబల్ సినిమాకు వచ్చినటువంటి పార్కింగ్ కలెక్షన్స్ మించి
మీరు ఇచ్చేది ఏం లేదు. ఒకవేళ బాహుబలికి కన్నడ ఇండస్ట్రీ నుండి ఒక్క రూపాయి కూడా రాలేదు అని చెప్పి అనుకున్నాం. అప్పుడు ఎంత కొట్టుంటుంది బాహుబలి? 1700 కోట్లు కొట్టేది. పుష్పాకి రాకపోతే అదే అంతే 1700 కోట్లు కొట్టేది. మీరు పెద్ద కలెక్షన్స్ ఇచ్చింది ఏం లేదు. దీన్నమ్మ వచ్చినటువంటి 2000 కోట్లు కానట్ల, కానీ ఆ 2000 కోట్లలో చివరిలో ఉన్నటువంటి 100 ఇచ్చి ఎంత బిల్డప్ మింగడం ఏంద్ర అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. మీరు కాదురా బాయ్, రేపటి రోజున వారణాసి సినిమా బాగోపోయినా, స్పిరిట్ సినిమా బాగోపోయినా, కల్కి పార్ట్ 2 బాగోపోయినా, సలార్ 2 బాగోపోయినా మీ దాకా రానియం, మేమే మింగుతాం, మేమే ట్రోల్ చేస్తాం. అంతేందుకు మీరు ఏడుస్తున్నారు కదా, మా ఇండస్ట్రీ నుండి వచ్చినటువంటి హీరో అని చెప్పి మీరు ట్రోల్ చేస్తున్నారు, మా ఇండస్ట్రీ అని. నెక్స్ట్ మంత్ చూసుకున్నట్లయితే ప్యారడైజ్ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా జస్ట్ బాగలేదు అనేటటువంటి ఇంత టాక్ నానండి ఎలా తొక్కుతాం చూడండి. అది మా సంస్కారం, మేము రుద్దాం, మా భాషరా మేము లేపుకోవాలరా, మా హీరోలా మేము లేపుకోవాలనేటటువంటిది ఉంటుందో. తప్పు సినిమా తీస్తే, చెత్త సినిమా తీస్తే మా హీరో అయినా సరే లేపి మింగుతాం, మా డైరెక్టర్ అయినా సరే నడి రోడ్డు మీద పడుకోబెడతాం అనేటటువంటిది గుర్తుంచుకోండి. వాళ్ళు సరైనటువంటి సినిమా తీసిందాకే, సరైనటువంటి సినిమా తీయకపోతే ఎవరిని వదిలిపెట్టలేదు. ఎంతని ట్రోల్ చేయలేదు. హరిహర వీరమల్లు ఉంది, దానికి యూనివర్సల్గా ట్రోల్స్ వచ్చాయి. హరిహర వీరమల్లుని ఏం బాలీవుడ్ వాళ్ళని ట్రోల్ చేయలేదు, తమిళ వాళ్ళని ట్రోల్ చేయలేదు, కన్నడ వాళ్ళని ట్రోల్ చేయలేదు, పాన్ ఇండియా లెవెల్ దానికి దింగులు రాలేదు. దింగులు వచ్చింది ముందు తెలుగు స్టేట్స్ నుండే. ఆ గుర్రం మీద సవారీ చేస్తా అంటే గుర్రం మీద సవారీ చేస్తున్నట్లేదు, గుర్రాన్ని ఏదో చేస్తున్నట్టుంది అనేటటువంటి విమర్శలు చేసింది మన తెలుగు వాళ్ళే. ఇంకా ఈ గ్రాఫిక్ చాలా దరిద్రంగా ఉంది అని చెప్పి విమర్శలు చేసింది కూడా తెలుగు వాళ్ళే. ఆది పురుష్ బాలీవుడ్ డైరెక్టర్ తీసిండు, 600 కోట్లు పెట్టిండు. ఇదే సినిమా కన్నడ హీరో నుండి వస్తే వాళ్ళు డిఫైన్ చేసేవాళ్ళేమో, కానీ మనమే ట్రోల్ చేసాం, మనమే తిట్టాం. ఇదే రిపుక్ సినిమా అని చెప్పి మనం తిట్టాం, రామాయణం పరువు తీశారని చెప్పి తిట్టాం. ముందు ట్రోల్ చేసింది తెలుగు వాళ్ళే. ఇక్కడ ప్రభాస్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఇంకా ఏ హీరో అయినా సరే సినిమా బాగోపోతే ముందు డే 1 నుండే ఫ్యాన్సే ట్రోల్ చేయడం మొదలు పెడతారు. అంతేందుకు గుంటూరు కారం సినిమా ఉంది, అది మోస్ట్ హైప్డ్తో రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన డే 1 నుండే నెగిటివ్ స్టార్ట్ అయింది. డే 1 నుండి నెగిటివ్ స్టార్ట్ అయింది ఏంటంటే నాగవంశీ గారు, త్రివిక్రమ్ గారు అని చెప్పి వాళ్ళని అడిగితే ఫ్యాన్స్ అనుకున్నటువంటి రీచ్లో మేము ఇవ్వలేకపోయామండి అనేటటువంటి మాట వాళ్ళే చెప్పారు. అది ఒకవేళ సినిమా బాగోకపోతే మేమే మింగుతాం, మీ దాకా రావాల్సిన అవసరం లేదు. మీరేందే మా సినిమాని తిట్టేది, మీరేందే మా సినిమాకి నెగిటివ్ ఇచ్చేది. సినిమా బాగోపోతే మేమే ముందు నెగిటివ్ ఇస్తాం, మేమే దాన్ని బాయ్కాట్ చేస్తాం, మేమే దాన్ని ఫ్లాప్ చేసి కూర్చుంటాం అనేటటువంటిది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మీలా కాదు మేము. మీరు ఆన్లైన్ అంటున్నారు, మీరు రిలీజ్ కానీ అంటున్నారుగా, చేసుకోండి, ఏం చేస్తారో. నేను చెప్తాను కదా, మన ప్రభాస్ అన్న బాహుబలి పార్కింగ్ కలెక్షన్స్ అంత ఉండదు. మీరు ఇచ్చేటటువంటి కలెక్షన్స్ పార్కింగ్ కలెక్షన్స్ రావట్లేదని చెప్పి లైట్ తీసుకుంటాం అంతే. ఇవన్నీ తప్పు. హిట్ చేసినప్పుడు మీరు పొగిడింది లేదు. KGF 1ని హిట్ చేసినప్పుడు మీరు మాకు ఇచ్చినటువంటి బిరుదులు ఏమీ లేవు, మీరు మాకు పెట్టినటువంటి కిరీటాలు ఏమీ లేవు. 2ని హిట్ చేసినప్పుడు మీరు మాకు ఇచ్చింది కూడా ఏమీ లేదు. అలాంటప్పుడు ఇలా అంటమనేటటువంటిది 100% సంస్కారం కాదు అని చెప్పి గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఒకవైపు KVN ప్రొడక్షన్ చూసుకున్నట్లయితే నెగిటివ్ రివ్యూ ఇచ్చిన వాళ్ళ మీద కేసులు ఎత్తుంది. ఒకవైపు కన్నడ ఇండస్ట్రీలో ఉన్నటువంటి యశాభిమానులు చూసుకున్నట్లయితే తెలుగు ఆడియన్స్ని చాలా అంటే చాలా చీప్గా చిల్లరగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎంతవరకే కరెక్ట్? ఓకే, చాలామంది నాకు చేసేటటువంటి కామెంట్ ఒకటే, టాక్సిక్ సినిమాలో పాజిటివ్ అనేటటువంటి ఎలిమెంట్ లేదా, మొత్తం నెగిటివే ఉన్నాయి అని అంటే ఉంది పాజిటివ్. ఆ పాజిటివ్ గురించి ఇప్పుడు నేను మీకు చెప్తా, జాగ్రత్తగా వినేటటువంటి ప్రయత్నం చేయండి. యానిమల్ సినిమా కాన్సెప్ట్ ఏంది భయ్యా? తండ్రి కోసం పిచ్చోడులా మారిపోయినటువంటి కొడుకు కథ యానిమల్ మూవీ కాన్సెప్ట్. ఈ టాక్సిక్ సినిమా ఏంటంటే కొడుకు కోసం పిచ్చోలాగా మారిపోయిన తండ్రి కథ. ఇంతే డిఫరెన్స్. యానిమల్లో తండ్రి అంటే పడిచేస్తాడు, ఇక్కడ కొడుకు అంటే పడిచేస్తాడు. కొడుకు తన దగ్గర లేకపోయినా కొడుకు ఉన్నాడు అనేటటువంటి ఊహించుకుంటాడు. కొడుకు తన దగ్గరని చంపడానికి రాకపోయినా కొడుకు వస్తుండు అనేటటువంటి ఊహించుకుంటాడు. కొడుకు తన కోసం ఏడవకపోయినా ఏడుస్తుండు, నేను నీతో ఉంటా డాడీ, నేను నీతో ఉంటా డాడీ బతిమలాడుకునేటట్టు ఊహించుకునేటటువంటి ప్రయత్నం చేసిండు. అదే తండ్రి కొడుకు కోసం పిచ్చోడైపోయిండు, అది నేను ఒప్పుకుంటా. కానీ దాన్ని ప్రాపర్గా వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు, ప్రాపర్గా వీళ్ళు చూపించలేకపోయారు అనేటటువంటిది 100% వాస్తవం. బ్రేక్ డౌన్ డీటెయిల్ చాలా మంది ఉన్నాయన్నమాట. ముందు చూసుకున్నట్లయితే నయనతార తన అక్క ఉన్నంత వరకు తను ఒక కంట్రోలింగ్లో ఉంటాడు. ఏ అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలి, ఒక్క అమ్మాయితోనే లైఫ్ అనేటటువంటిది ఉంటుంది, లవ్ అంటే ఈ విధంగా ఉంటుంది అనేటటువంటి కంట్రోలింగ్లో తను ఉంటాడు. ఎప్పుడైతే తన అక్క చనిపోయిందో ఆ తర్వాత తన కంట్రోలింగ్ అనేటటువంటిది కోల్పోతాడు. ఐ వాంట్ సివిలైజ్డ్ కన్వర్జేషన్ అంటే బట్టలన్నీ ఇప్పుకొని కూడా అమ్మాయి ముందు నించుంటాడు. అలా తన మీద తను కంట్రోలింగ్ అనేటటువంటిది కోల్పోతాడు. మందు దాగుతాడు, అడ్డమైన అమ్మాయిలు అమ్మడి తిరుగుతాడు, డ్రగ్స్ తీసుకుంటాడు, పబ్బులు చేస్తాడు, క్యాష్ను వాడతాడు. కానీ బట్ తనలో ఉన్నటువంటి పాజిటివిటీ బతికే ఉంటుంది. ఆ పాజిటివిటీ ఏంది? మన రుక్మిణి చూసుకున్నట్లయితే వాళ్ళ నాన్న అప్పులు చేసిందని చెప్పి బాధపడితే అప్పు తీర్చేస్తాడు. ఆ పాజిటివ్ అంతే ఉంటుంది. కానీ తన అక్క చనిపోయాక, ముందు తన పేరెంట్స్ చనిపోయాక
తన అమ్మని తను అపార్థం చేసుకుంటాడు, ఆ తర్వాత తన అక్కని తను అపార్థం చేసుకుంటాడు, ఆ తర్వాత హీరోయిన్ అపార్థం చేసుకుంటాడు, ఆ తర్వాత కొడుకును అపార్థం చేసుకుంటాడు, కొడుకును అపార్థం చేసుకొని కొడుకు కోసం పిచ్చోళ్ళ మారిపోయినటువంటి తండ్రి కథ. దీన్ని ఎంత బాగా చూపించవచ్చు. దాంట్లో అయితే 100% మన డైరెక్టర్ విఫలమయ్యారు అనమాట, దాంట్లో డౌట్ లేదు. ఒక అన్ని మాట్లాడిన కానీ కలెక్షన్స్ మాట్లాడాల చెప్తా చూడండి. డే 1 140 కోట్లు కొట్టింది కదా, డే 2 చూసుకున్నట్లయితే 37 కోట్లు కొట్టింది. ఓవరాల్గా సినిమా 190 కోట్లు ఇప్పటిదాకా అయితే వసూలు చేసింది. డే 1 140 కోట్లు కొట్టిందంటే కనీసం డేటు 75 కోట్లు ఎక్స్పెక్ట్ చేశాను నేను, కానీ 30 కోట్లతో ఆగిపోతే అని చెప్పి అసలు అనుకోలేదు. ఇది మరీ దారుణం అని చెప్పి నాకైతే అనిపించింది. సో దీని మీ కామెంట్ ఏంటి అనేటువంటి తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై, నమస్కారం.